హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ అయితే జున్ను అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. జున్ను పాలతో అయితే కాదు, ఎగ్స్తో అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్గా నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 4-5 యాలక్కాయలు అయితే తీసుకున్నాను. మిరియాలు అయితే 10 తీసుకున్నాను ఫ్రెండ్స్. మాకైతే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. మీరు ఘాటుగా తినాలంటే ఇంకా 5 అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము అయితే 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా, మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే వేసుకున్న తర్వాత ఇలా అయితే అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే మిక్సీ వేసుకున్నాం కదా, దాంట్లోనే బెల్లం కూడా వేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే మిక్సీ వేసుకున్నాం కదా, గుడ్లుని బెల్లం అయితే మిక్సీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీంట్లోనే పాలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనే అయితే యాలక్కాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతకైతే యాలక్కాయలు తీసుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నాను. మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా పాలు వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ అయితే కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత అయితే నేను స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో అయితే 1.5 అయితే వాటర్ వేసి ఫ్రెండ్స్ ఒక ప్లేట్ అయితే పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ అయితే కలుపుకున్నాం కదా. ఈ కలుపుకున్నవి ఏమో ఈ గిన్నె అయితే నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత అయితే మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత అయితే పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పాత్ర అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే స్టవ్ అయితే స్లిమ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ అయినా అలా ఉండాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి 20 మినిట్స్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. 20 మినిట్స్ అయ్యాక అయితే తీసి చూద్దాం. ఇవాళ అయితే మా అబ్బాయి అడిగాడు ఫ్రెండ్స్ జున్ను కావాలని. మనకి అప్పటికప్పుడు అంటే జున్ను పాలు అయితే రెడీగా ఉండవు కదా ఫ్రెండ్స్, అందుకని అయితే నేనైతే ఎగ్గుతో అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 20 మినిట్స్ అయిన తర్వాత అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్తో అయితే జున్ను అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.